ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారము. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆయన మనకి వ్యక్తిగతంగా ఏమై ఉన్నాడో అని ఆరాధించాం కదండి. ఒక చిన్న విషయం చెప్తాను. మన ఆత్మీయ జీవితంలో మనం చాలా సార్లు విసిగిపోతూ ఉంటాం, చాలా సార్లు బాధపడుతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం కదండి. ఈ అలసిపోయిన ఈ జీవిత యాత్రలో మనకి ప్రార్థించాలని అనిపించదు, వాక్యం చదవాలి అని అనిపించదు, వాక్యము చదవకూడదు అని అనిపించినప్పుడు చదవకండి, ప్రార్థన చేయకూడదు అని అనిపించినప్పుడు ప్రార్థన చేయకండి. దట్స్ ఓకే. ప్రతిరోజు కూడా మనం పరిగెత్తలేం, కొన్నిసార్లు నడవాల్సిన పరిస్థితులు వస్తాయి. యు నో నీడ్ టు రన్ ఆల్వేస్, యూ కెన్ వాక్ సమ్ టైమ్స్. పరిగెత్తినా పర్లేదు, నడిచినా పర్లేదు, కదులుతూ ఉన్నా పర్లేదు, కానీ మూమెంట్ ఆగిపోకూడదు. మెల్లగా కదిలినా పర్లేదు, కానీ మనం కదులుతూ ఉండాలి. ఇలా ప్రార్థన చేయకూడదు అని అనిపించటం, వాక్యం చదవకూడదు అని అనిపించటము సాతాను యొక్క వెపన్స్ అవి. సాతాను మనం దేవునికి సమీపస్తులుగా కాకుండా సాతాను చేస్తూ ఉంటాడు. మనకంటే కూడా సాతాను చాలా తెలివి ఉంటదండి. ఎందుకంటే సాతాను కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి మీద ఉంటున్నాడు. మనలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాడు, ఎన్నో పరిస్థితులు చూసింటాడు, ఎన్నో బలహీనతలు చూసింటాడు. వాటిలో ఎలాగూ మనల్ని పడేయాలో కూడా సాతానికి తెలుసు. సాతాను యొక్క పన్నాగాల నుంచి తప్పించుకోవాలి అని అంటే ప్రార్థించాలి, వాక్యం చదవాలి. కొన్నిసార్లు ప్రార్థించకూడదు అని అనిపించినప్పుడు ఫలానా సమయము నేను ప్రార్థనకి కేటాయిస్తానని మనం పెట్టుకుంటాం కదండి. ఆ సమయంలో మోకరించి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనము ప్రార్థించే అనుభవంలోకి తీసుకొస్తాడు, ప్రార్థనలోకి మనల్ని నడిపిస్తాడు. అంతేకాదు, వాక్యం చదవకూడదని అనిపించినప్పుడు, ఇప్పుడు టెక్నాలజీ చాలా ఎక్కువైపోయింది కదా, చెడు వాటికి టెక్నాలజీ వాడేదానికంటే మంచికి మనం వాడుకుందాము. వాక్యము బైబిల్ యాప్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది కదా, బైబిల్ యాప్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకొని చదవాలి అని అనిపించినప్పుడు మాత్రమే వింటూ ఉండండి వాక్యము. ఎప్పుడైతే వాక్యం వింటూ ఉంటామో ఆటోమేటిక్ గా చదవాలి అన్న దృష్టి కూడా వస్తది. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవునికి సమీపస్తులు కాకుండా సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ యుద్ధ కాలంలో అందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు మేడ మీద ఉన్నాడు, చేయకూడని పాపము చేస్తూ వచ్చాడు. కాబట్టి సాతాను మనము ఎక్కడ ఏ స్థితిలో ఉంచితే మనము పడిపోతామో సాతానికి తెలుసు. దేవుని సన్నిధిలో పోరాడవలసిన సమయంలో పోరాడకుండా, దేవునితో గడపవలసిన సమయంలో గడపకుండా సాతాను చేస్తాడు. తద్వారా మనము చెయ్యకూడని పాపం మనం చేస్తాం. కాబట్టి దేవుని వాక్యంను నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థన మనము దేవునితో మాట్లాడడము, వాక్యము దేవుడు మనతో మాట్లాడడం, ఈ రెండు విషయాల్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దినము కూడా మనం అనుసరిస్తూ ఉందాము. దేవుడు తన కృపను మనకి చూపిస్తాడు. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉందండి, ఎప్పుడైనా రావచ్చు. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. సాతాను చేసే పని కూడా అంతే వేగంగా జరుగుతా ఉంది. కాబట్టి బుద్ధి కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ఆయన రాకడలో మనం ఎత్తబడటానికి దేవుని అడుగుదాము. మనందరము కూడా ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.